వెల్కమ్ టు టీ10 న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము వివిధ రూపాల్లో కుట్రలు చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకానికి నిధులు తగ్గిస్తూ రావడం, డిజిటలైజేషన్ పేరుతో ఎనలేని సాంకేతిక చిక్కుముడులేయడం, సామాజిక తరగతుల వారీగా విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం వెరసి అన్ని విధాల గ్రామీణ ఉపాధి ఉసురు తీసే చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే జాబ్ కార్డుల తొలగింపు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మరోవైపు ఉపాధి ప్రాజెక్టులను పర్యవేక్షించి అవసరమైన సూచనలు అందించాల్సిన కేంద్ర ఉపాధి గ్యారంటీ మండలిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2021 మే అంటే 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయలేదు. ఈ మండలికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నేతృత్వం వహించాల్సి ఉంది. పంచాయతీరాజ్ సంస్థలు, కార్మిక సంఘాలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 15 మంది వరకు సభ్యులుగా ఉంటారు. సిఈజిసి ఏర్పాటులో జరుగుతున్న తీవ్రమైన కాలయాపనను గమనిస్తే విమర్శలను వినే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లు కనిపిస్తోందని పౌర సమాజ సంస్థ అయిన నరేగా సంఘర్ష్ మోర్చాకు చెందిన ఆశీస్ రంజన్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సిఈజిసి సభ్యులు సమాచారం అందజేస్తారు. కార్మికులకు ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా అనే విషయాన్ని పరిశీలిస్తారు. సిఈజిసి ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని గమనిస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి విమర్శలు వినే ఉద్దేశము ప్రభుత్వానికి లేనట్టుగా ఉంది అని ఆశీష్ చెప్పారు. ఉపాధి పథకము సజావుగా సాగడంలో సిఈజిసి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. పథకాన్ని మదింపు చేసి కార్మికుల సమస్యలను సమీక్షించే అధికారము దానికి ఉందని అన్నారు. సిఈజిసి సిఫారసులను ప్రభుత్వము విధిగా అమలు చేయనక్కర్లేదని, కానీ మంత్రి నేతృత్వం వహిస్తుందన్న దానికి ప్రాధాన్యత ఉందని ఆశీష్ చెప్పారు. కార్మికులు తమ హాజరును నమోదు చేయడానికి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సర్వీస్ యాప్ ను ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అయితే అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయము సరిగా లేకపోవడంతో హాజరు నమోదు కావటం లేదు. తమ సంఘము ఇటీవలే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమై సిఈజిసిని పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేసిందని ఆశీస్ తెలిపారు. గత 3 సంవత్సరాలలో ప్రభుత్వము ఉపాధి హామీ పథకము డేటాబేస్ నుంచి పెద్ద ఎత్తున జాబ్ కార్డులను తొలగించింది. డూప్లికేట్ లేదా నకిలీ కార్డుల ఏరివేత ఎప్పుడు జరిగే పనేనని ప్రభుత్వము సమర్థించుకుంటోంది. 2022-23లో రాష్ట్ర ప్రభుత్వాలు 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను తొలగించాయి. ఏటా సగటున 1 కోటి నుంచి 1.5 కోటి కార్డులు మాత్రమే తొలగిస్తుంటారు. దానితో పోలిస్తే 2022-23లో తొలగించిన కార్డుల సంఖ్య బాగా ఎక్కువ. కార్డుల తొలగింపును వ్యతిరేకిస్తూ ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు ఎన్ఎస్ఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోస్టు కార్డుల ఉద్యమాన్ని నిర్వహించింది. పశ్చిమ బెంగాల్ కు ఉపాధి హామీ నిధుల నిలిపివేతను నిరసిస్తూ సంతకాల సేకరణ జరిపింది. 2006 నుంచి 11 మధ్య కాలంలో వేతన సవరణ, సామాజిక ఆడిట్ వంటి వివిధ అంశాలపై సిఈజిసి అర్థవంతమైన పాత్ర నిర్వహించిందని ఆశీష్ గుర్తు చేశారు. అయితే కీలక అంశాలపై వేరువేరుగా నిపుణుల కమిటీలను ప్రభుత్వము ఏర్పాటు చేయడంలో సిఈజిసి ప్రాధాన్యత తగ్గిందని తెలిపారు. అయితే ఇప్పుడు సిఈజిసి ఏర్పాటును జాప్యం చేయడం ద్వారా ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసిందని ఆయన విమర్శించారు. సిఈజిసిని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ కు ఈమెయిల్ పంపినా ఇప్పటి వరకు సమాధానం లభించలేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.